guys, what's up? Good evening. Welcome back to Jihad Vlogs. Welcome back to one more vlog, guys. Hi, mummy. హాయ్ బాగున్నారా అందరూ మేమంతా బిజీ అనమాట. ఇప్పుడు ఇంకా 5 days లో మనకి పాపది నామకరణం ఉంది కదా, వాళ్ళ డాడీ అజిత్ అందరు బిజీ అనమాట. డాడీ వాళ్ళు జస్ట్ ఇప్పుడే ఫుడ్ గురించి అంతా డిస్కస్ చేస్తున్నారు, ఏమేమి పెట్టాలి ఏందని చెప్పేసి. రూమ్స్ అంతా బెంగళూరు నుంచి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు అంతా అత్తయ్య వాళ్ళు అక్కడ నుండి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు కాబట్టి ఎంతమంది వస్తున్నారు ఏమి మనకు అకామిడేషన్ అంతా చూసుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ ఎవరు రారనమాట, ఇంట్లో మన ఫ్యామిలీ రిలేటివ్స్ ఉంటారు. ఈవినింగ్ పార్టీ మేమే అనమాట. అవును, ఈవినింగ్ పార్టీ వచ్చేసి మనం రిసార్ట్లో చేస్తున్నాం కదా, రిసార్ట్లో చేస్తున్నాం కాబట్టి అక్కడ అకామిడేషన్స్ అన్ని సెట్ చేసుకుంటున్నారు అనమాట. ఎంతమంది వస్తున్నారు, ఎన్ని రూమ్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఇప్పుడు పాప చేసిన దానికన్నా గ్రాండ్ అనమాట ఇప్పుడు చాలా. మేము అనుకున్నట్టయితే చాలా బాగానే వస్తుంది అనుకుంటున్నాం అనమాట. అవును, చెప్పిండేదైతే మేము బాగా చెప్పినాము, మరి చేసేదాన్ని బట్టి ఉంటుంది. అవును, అంటే మేము చెప్పిండేది చాలా డిఫరెంట్ గా, అంటే పెళ్లికి అంతా ఈ అబ్బాయి గైస్ డెకరేషన్ చేసిండేది, అందుకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉందన్నమాట మాకు. ఇంకోటి ఏమంటే మేము చెప్పిండేది కూడా ఈసారి కొంచెం థీమ్ డెకోర్ చెప్పినాం అనమాట. అదేం థీమ్ అని చెప్పేసి నేను మీకు అది సెట్ అయినాక చూపిస్తా. బేసిక్ గా కొంచెం కొంచెం ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే, మనకు స్పేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది డెకోర్. ఎప్పుడైనా స్పేస్ ని చూసుకొని దానికి సెట్ చేసినప్పుడు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసి సెట్ చేస్తానే మనకు ఐడియా వస్తుంది అనమాట. సో అందుకనే కొంచెం కొంచెం అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద డెకోర్స్ అన్ని పుల్ ఆఫ్ చేసేటప్పుడు కొంచెము అది ఉంటుంది కదా, దట్ ఓపెన్ స్పేస్ కాబట్టి మనం ఎంత చేపించినా కూడా కనపడదేమో అని ఇంకొక చిన్న డౌట్ ఉంటుంది. చూద్దాం ఆ రోజుకి ఎట్లయితుందో. ఏమైతే మేము చెప్పిండేదైతే మొత్తం అంతా కవర్ చేయాలని చెప్పినాము, చూడాలి మరి ఇంట్లో కానీ చేపించాలి కొంచెం. బికాస్ డెకరేషన్ వేరే వాళ్ళు అండ్ దాంతోపాటు లైటింగ్ సెటప్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు, వీళ్ళంతా అకామిడేట్ చేసుకోవాలా, అందుకని చెప్పి. సో ఇప్పుడు 10 days నుంచి అదే అనమాట మాట్లాడేది, అది ఇది అనమాట, అదే సరిపోతుంది. నాకు తెలిసి ఈ రోజు రేపట్లో ఫుడ్ కూడా ఫైనలైజ్ చేసేస్తాము. యూజువల్ గా ఫుడ్ గురించి ఎక్కువ డిస్కషన్ రాదు, బట్ ఈసారి ఏంటంటే ప్రతిసారి లాగే వెజ్ నాన్ వెజ్ రెండు పెట్టిస్తాం అనమాట. మార్నింగ్ ఏం నాన్ వెజ్ ఉండదు, పూజ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ అయితే ఉంటుంది డెఫినెట్ గా. సో నాన్ వెజ్ లో మమ్మీ ఏమంటా ఉందంటే దోశ, పూరి, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కూడా పెట్టిద్దాము అంటా ఉంది. అంటే నాన్ వెజ్ తిన్నోళ్ళు అది తింటారనమాట. అంటే పూరి లైవ్ దోశ అక్కడక్కడే వేస్తారు ఇమీడియట్ గా, కాబట్టి బాగుంటాయి అని చెప్పి. మళ్ళీ ఇంకా చికెన్ కర్రీను పూరీలకి, ఇంకా బిర్యానీ, మటన్ బిర్యానీ. అవును, ఇంకా అవి అనుకున్నాము. ఇంకా ఐటమ్స్ వస్తాయి తెలీదు. డాడీ ఇప్పుడే ఇంకా అకామిడేషన్ అంతా సెట్ చేసినారు అక్కడే రిసార్ట్ లోనే. విల్లాస్ అండ్ రూమ్స్ ఉన్నాయన్నమాట. లోకల్ నుండి వచ్చే వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతారు, కానీ బెంగళూరులో వచ్చే వాళ్ళు నైట్ కదా పోలేరు. అది పార్టీ అయిపోయేందుకు ఇంకా లేట్ అవుతుంది కదా, వీళ్ళంతా మాట్లాడి అంతా అయిపోయే లోపల లేట్ అవుతుంది కాబట్టి. సో ఇట్స్ ఓకే అవుతుంది వాళ్ళకంతా. అవును, మేమేం అంతసేపు ఉండంలే, మేము వచ్చేస్తాం. పాపతో అంతసేపు ఉండేది కష్టం. ఐ థింక్ ఫుడ్ అజిత్ రేపు వస్తాడు గైజ్. అజిత్ వేరే పని మీద వేరే ఊరు వెళ్ళినాడు. ఈ రోజు నైట్ కి వస్తాడు, రేపు వెళ్ళి వీళ్ళు ఫుడ్ ఫైనలైజ్ చేస్తే అక్కడికి ఒక పని అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయినట్టే. ఏమంటే మేము శారీస్ ముందే తెచ్చుకున్నాం కాబట్టి సరిపోయింది, లేదంటే ఇప్పుడు షాపింగ్ చేసి కలెక్షన్ గానీ అస్సలు బాలే. ఇప్పుడు నేను శ్రీమంతం టైంలో తీసుకుంటే సారీసే వేసుకుంటాను. అప్పుడు వేసుకోలే, మంచి పని చేసినప్పుడు కొన్ని ఎక్కువ తీసుకొని అవే ఉన్నాయి కాబట్టి అవి వేసుకుంటాను. ఇప్పుడు నేను ముందు ఎప్పుడు కుట్టించుకున్నా కాబట్టి అవి వేసుకున్నా, ఇబ్బంది. మా మమ్మీ నిన్న పోయి కొన్ని చీరలు తెచ్చింది. బాగుంటే మైసూర్ సిల్క్, మైసూర్ క్రేప్ సారీస్ అవి చాలా బాగున్నాయి. నాకు ఒక కలర్ తీసుకున్నాను. మా మమ్మీకి ఏదో డౌట్ ఉందంట, అది డౌట్ క్లియర్ చేస్తుంది. చూపించి డౌట్ క్లియర్ చేపిస్తాం. మిమ్మల్ని అడిగి ఆ సారీ పెట్టుకోవాలా లేదంటే రిటర్న్ అనేది డిసైడ్ చేసుకుంటుందంట గైస్. ఆ చీర ఎట్లుందో చెప్పండి. నేనేమంటే కలర్ కాంబినేషన్ దగ్గర లేదు, ఉంది. ఫస్ట్ టైం తీసుకున్నాను అనమాట, ఎప్పుడు తీసుకోలేదు. మా మమ్మీ ఏమంటే కొంచెం ఎత్తి కొడుతుందేమో అనే ఫీలింగ్ లో ఉంది. నేనైతే బాగుంటుంది మమ్మీ, క్లాసీ ఉంది కలర్ అంటాను. మీరేమంటారు చెప్దాం, అక్కడ పెడతాను, నువ్వు చూపి మమ్మీ క్లియర్ గా. చూపించినాను కదా, అదొక కలర్. ఇది నాకని చెప్పేసి తీసుకున్నా. కలర్ కాంబినేషన్ బాగా కనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ క్వాలిటీ కూడా నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది. బ్లౌజ్ ఇదా కాదు, ఇది పళ్ళు బాగా వచ్చింది అనమాట. వర్క్ గానీ ఏం అవసరం ఉండదు నాకు తెలిసి. అంటే ప్రతి దానికి వర్క్ వేయించుకుంటాను కూడా, మళ్ళీ అన్ని ఒకటే మోడల్స్ అయిపోతాయి కదా. చూడండి, ఇది బ్లౌజ్ అనమాట. ఇట్లా ఇది ఇట్లా అదే ఉల్టా చూపిస్తాను. ఇది బ్లౌజ్ వచ్చింది. ఇంకా మిగతా సారీ అంతా కూడా లైట్ గ్రీన్ కలర్, గ్రీన్ అండ్ బ్రౌన్ చాక్లెట్ కలర్, వెరీ చాలా బాగుంది ఇది.
క్యూట్ కలర్ మమ్మీ, చాలా బాగా కనిపిస్తుంది. సో నాది ఇంకోసారి ఫైనల్ అండి. మా మమ్మీకి డౌట్ ఏమంటే ఈ సారీ తెచ్చుకుంది మా మమ్మీకి అని చెప్పి, ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ లో. నాకైతే నచ్చింది, మీరు చెప్పండి. మా మమ్మీకి డౌట్ ఉందంట, మీరు చెప్తేనే క్లారిటీగా అర్థం అవుతుందంట. పెట్టుకుంటానా లేదా పెట్టుకోవాలా వద్దా అని చెప్పండి. మీరు చెప్తే డిసైడ్ అవుతుందంట గైస్, ఇది చూసి చెప్పండి. అంటే నేను ఫస్ట్ టైం తీసుకున్నా ఈ కలర్, నాకు బాగుంటుందా లేదా అని చెప్పండి. నేను ఏమంటానంటే ఫస్ట్ టైం తీసుకున్నావు కాబట్టి ఒకసారి ట్రై చెయ్యి ఏమైతుంది అంటానా. దీనికి బ్లౌజ్ ఇది వచ్చింది అనమాట, ఇది ఆల్రెడీ ఇప్పాను ఆల్రెడీ. ఇది మా మమ్మీ చీర నాకు బాగుంటుంది అనుకోండి నాతో వేయించింది గైస్, కానీ నాకంటే మా మమ్మీకే బాగా కనపడుతుంది ఇది కదా. నేను ఆమెకి బాగుంటుంది తెల్లగా ఉంది అనుకున్నా, కానీ నాకే బాగా కనపడుతున్నాను. అట్లా కలర్స్ ఏం డిఫైన్ చేయమా, సెట్ అయితే అదే సెట్ అవుతుంది. చెప్పండి మా మమ్మీకి. మళ్ళీ ఇంకోటి ఉంది కదా, అది మీ మమ్మీకి వేయచ్చు కదా అనుకుంటారేమో గైస్. ఇది అక్కి నా ఫ్రెండ్ ఉంది కదా అక్షయ, సో తన కోసం తెచ్చిండే చీర అనమాట. వీళ్ళు పోయి తెచ్చినారనమాట. ఆయన కోటి ఆయన కోటి నా కోటి అందరికి 3 తెచ్చింది నిన్న పోయి. నీకే బాగుంది ఏమో ఏమో నాకు తెలియదు. ఇది ఎందుకు ఇచ్చేగాని కాదు, ఊరికే మీ ఒపీనియన్ మళ్ళీ ఇంకా పొరపాటు మీరు వద్దని చెప్పి నేను బాగుందని చెప్తే ఇంక అంటానే ఉంటుంది. చూడు అందరు వద్దన్నారు, నువ్వే పెట్టుకోమన్నావు చీరని అని చెప్పేసి. అది కాక ఇదంతా ఓడి నువ్వు వాళ్ళు ఏమని చేసుకో, నాకు తెలియదు. పెట్టుకోమంటే పెట్టుకో, లేకపోతే లేదు. పెట్టుకో కాదు, ఇప్పుడు ఇచ్చే ఆప్షన్ కానీ లేదు. ఇన్నిసార్లు ఏంది తీయడము, రాత్రి నుండి తీయడమే వేయడమే అసలు కాదు. ఇన్నిసార్లు ఇచ్చినాక ఎవరన్నా రిటర్న్ ఇస్తే ఏమో అంటారు మనం కదా. మమ్మీ రిటర్న్ ఏమి ఇవ్వదు, జస్ట్ ఒపీనియన్ కోసం. అగైన్ 2 days తర్వాత వ్లాగ్ చేస్తున్నాను గైస్. ఈ 2 daysలో చాలా అంటే చాలా జరిగింది, నేను అప్డేట్స్ ఇస్తాను మీకు. ఫస్ట్ ది బేబీ నేమ్ రివీల్ సెరమనీకి మనకు పెద్దగా టైం లేదు, అది ఆల్రెడీ చెప్పిన. మీరు ఈ వ్లాగ్ చూసేసరికి ఐ థింక్ ఇంకొక 2-3 days ఉంటుందేమో అంతే. సో నేమ్ రివీల్ వీడియో చేపిద్దామని చెప్పేసి ఈ ఏఐ ఎడిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా వీడియోస్, వాళ్ళందరితో మాట్లాడినా. ఐ థింక్ అరౌండ్ ఒక 4-5 మెంబర్స్తో మాట్లాడినా. అందరూ కూడా టైం చాలా తక్కువ ఉంది, మీరు అడిగినట్టు చేయాలంటే ఇట్ విల్ అట్లీస్ట్ టేక్ 1 week టైం అని చెప్పినారు. ఓకే, అది నా సైడ్ కూడా కొంచెం ఫాల్ట్ ఉంది, నేను ముందే చూసుకోవాల్సింది. కానీ నేను ఎట్లా అనుకున్నానో నాకు అట్లనే కావాలన్నమాట వీడియో. నేను ఒక రెఫరెన్స్ వీడియో చూసినాను, నాకు అట్లనే కావాలి. సో అది ఎవరు చేయలేమన్నారనమాట 2-3 days టైంలో. నేనేం డిసైడ్ అయినానంటే నేనే కంప్లీట్ చేసుకుంటా అని చెప్పి. స్టార్ట్ చేసినప్పుడు నాకు అస్సలు కొంచెం కూడా ఐడియా లేదు, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అసలు ఏ వీడియోస్ ఎట్లా చేస్తారు, ఏం యాప్స్ యూజ్ చేస్తారు, ఏది వాడతారు టూల్స్ అని నాకు కొంచెం కూడా ఐడియా లేదనమాట. కానీ నిన్న మార్నింగ్ 10:30-11 అట్లా కూర్చొని నేను సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన, ఎట్లా చేయాలి వీడియోస్ ఏంటి అని చెప్పి. సో మొత్తానికి వితిన్ 24 hours నేను వీడియో మొత్తం క్రియేట్ చేసినాను గైస్, నాకు నచ్చినట్టు. అంటే అది పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, కానీ రేపు పొద్దున్నే నేను నా బేబీకి చెప్పుకోవచ్చు నేను ఏం రివీలింగ్ వీడియో నేను చేసిన నానా అని చెప్పేసి. దట్ గివ్స్ మీ సో మచ్ హ్యాపీనెస్ అనిపించింది నాకు. అండ్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ గైస్. మీరు వీడియో చూసిన తర్వాత చెప్పండి. నేను చెప్తున్నా కదా సూపర్ పర్ఫెక్ట్ ఉంటుంది, సేమ్ టు సేమ్ ఉంటుంది అని చెప్పలేను కానీ, బట్ ఐ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేసిన, నాకు కొంచెం కూడా ఐడియా లేకుండా చేసిన అనమాట. ఇంట్లో వాళ్ళకి చూపించినాను, అందరికీ చాలా బాగా నచ్చింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ మీకు షేర్ చేయాలని చెప్పేసి. అండ్ ఇంకొకరేమో అరౌండ్ ఒక 30,000 అట్లా అడిగినారు అనమాట. ఐ ఫెల్ట్ ఓకే, 30,000 25,000 ఓకే, కానీ వీళ్ళు టైంకి ఇవ్వలేకుండా మళ్ళీ నిన్న ఒకటి చెప్పారు, ఈ రోజు ఒకటి చెప్తున్నారు, మళ్ళీ రేపు ఇంకొకటి చెప్తే వాట్ షుడ్ ఐ డూ అనిపించింది. అందుకే ఐ థాట్ ఓకే నేనే వేసుకుందాం అని చెప్పి 24 hours పట్టింది. ఇప్పటికి కూడా కొంచెం చిన్న చిన్న ట్వీకింగ్ చేసేటి ఉన్నాయన్నమాట. ఆ వీడియోని ఇంకా బెటర్గా ఎలా చేయాలి అని చూస్తున్నాను. సో హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ షుడ్ బీ రెడీ. అండ్ దాంతోపాటు నేను నా జ్యువెలరీ అంతా సెట్ చేసుకుంటున్నాను. నేను మొత్తం సిల్వర్ జ్యువెలరీ పర్చేస్ చేసిన అనమాట. అది ఇంకా రావాల్సి ఉంది, బికాజ్ ఆన్లైన్లో తీసుకున్నాను కొన్ని సిల్వర్ సెట్ అంతా. సో అది రావాల్సి ఉంది, అది రేపు వచ్చేస్తుంది. వెరీ లాస్ట్ మినిట్ థింగ్స్ గైజ్. ఐ వర్క్ అండర్ ప్రెషర్ అని నాకు నేను ఎప్పుడు చెప్పుకుంటా ఉంటా. ఇప్పుడు నేను అది ప్రూవ్ చేసుకున్నా. ప్రెషర్లో ఉన్నప్పుడే నేను కొంచెం ఎక్కువ వర్క్ చేస్తా, ప్రెషర్లో ఉన్నప్పుడే నాకు కొంచెం మైండ్ బాగా పని చేస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఖాళీగా ఉన్నప్పుడు నేను అస్సలు నా బ్రెయిన్ అంత పని చేయదు. చాలామందికి ఆపోజిట్ ఉంటుంది, నాకు అట్లుంది. ప్రస్తుతానికైతే అట్లనే ఉంది, మరి తర్వాత ఎట్లా మారుతుందో తెలీదు. ఎవ్రీథింగ్ ఈజ్ డన్, ఆల్మోస్ట్ డన్. ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్. అన్నీ రావాల్సి ఉంది. పాపది అవుట్ఫిట్ కోసం వెయిటింగ్. రెండు అవుట్ఫిట్స్ ఉన్నాయి, 2 రేపు వచ్చేస్తాయన్నమాట. అండ్ తన జ్యువెలరీ, నా జ్యువెలరీ, అమ్మ జ్యువెలరీ, ఎవ్రీథింగ్ విల్ కమ్ టుమారో. వీడియోగ్రాఫర్స్ ఫైనలైజ్ అయిపోయినారు, మేకప్ వాళ్ళు ఫైనలైజ్ అయిపోయినారు.
ఈవెంట్ అంతా కూడా టుమారో స్టార్ట్ అవుతా, ఈవెంట్ అంతా కొంచెం ఏమంటారు సెట్ చేసుకునేదంతా టుమారో స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ టేక్ 2 days అంట మొత్తం సెట్ చేసుకోవడానికి. అజిత్ ఈరోజు వెళ్ళి మొత్తం లొకేషన్లో ఏదెక్కడ ఉండాలి అని చూస్తున్నాడు. దర్శన్ ఈజ్ ఆల్సో కమ్మింగ్. చాలా అప్డేట్స్ ఉన్నాయన్నమాట. చాలా ఫుల్ హడావిడి ఉండబోతుంది. యూ షుడ్ నాట్ మిస్ ఇట్. ఓకే, ఇప్పుడు నేను ఎందుకు ఇంత ఫాస్ట్గా చెప్తున్నాను అంటే టైం ఆల్రెడీ ఆల్మోస్ట్ 4 అవుతా ఉంది. నేను ఇంకా లంచ్ చేయలేదు, ఇప్పుడే స్నానం చేసిన అనమాట. ఆ వీడియో అయిపోయి నా షూట్ సెటప్ కూడా ఇఫ్ యూ కెన్ సీ మొత్తం అంతా ఇక్కడిక్కడనే ఉంది. నేను ఏది ఎత్తిపెట్టాను కూడా ఎత్తిపెట్టలేదు. నా బట్టలు అక్కడ ఉన్నాయి. హ్యావ్ సో మచ్ టు డూ గైజ్. నాకు అసలు ఫుల్ బ్లాగ్స్ తీయకపోతా అంటే ఏదో గిల్ట్ ఫీల్ వస్తుంది. మీ దగ్గర ఏదో చెప్పట్లేదు, ఏదో మిస్సింగ్ అని చెప్పేసి. ఐ థాట్ ఓకే, హడావిడిలో కూడా ఏదైతే అది అయింది. నేను కొంచెమైనా బ్లాగ్ చేసినా మా వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి తీసాను అనమాట. ఆకలి వేస్తుంది, ఆకలితో ఎక్కువ మాట్లాడుతున్నానేమో అనిపిస్తుంది. నేను ఇంకా కొంచెం కొత్త అన్నీ కూడా ట్రై చేస్తున్నాను అనమాట. కొన్ని మంచి వర్క్ అవుతున్నాయి. ఎందుకంటే నాకు ఫంక్షన్ 1 week ముందర నుండి చిన్నగా ఇట్లా స్టార్ట్ అవుతాయి అనమాట పింపుల్స్. అది ఏందో అర్థం కాదు, మేబీ బికాస్ ఆఫ్ స్ట్రెస్. ఇంతకుముందు అంతా క్లియర్ ఉంటుంది, కానీ ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు కొంచెం అట్లా కామ్ డౌన్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే లెట్స్ గో. అండ్ కింద మమ్మీ ఉంది, పోదాం గైస్, లంచ్ చేసేద్దాం. లెట్స్ గో. అమ్మ దగ్గర ఉంది. అండ్ ఈ లోపల నాకు ఇంత పెద్ద పార్సల్ వచ్చింది గైజ్. ఎందుకంటే నేను వానిటీ టేబుల్ మొత్తం సెట్ చేసుకుందామని చెప్పేసి కావాల్సిన ఆర్గనైజర్స్ అన్నీ ఆర్డర్ చేసుకున్నాను. ఎంత బ్యూటిఫుల్ కలర్స్లో వచ్చినాయి తెలుసా. దీంట్లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట. పింక్ ఉండింది, వైట్, బేజ్ కలర్ అట్లా ఉన్నాయి. సో నాది ఎట్లా టేబుల్ మొత్తం ఇట్లా వైట్ కలర్ వస్తుంది కదా, వైట్ మీద ఏదైనా కొంచెం వైబ్రెంట్ కలర్ అయితే బాగా కనిపిస్తాయని చెప్పేసి. లుక్ ఎట్ దిస్, ఎంత క్యూట్గా ఉందో కలర్. దీంట్లో బేసిక్గా మొత్తం అన్నీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. నేను డియోడ్రెంట్స్ వాడతాను, అండ్ దాంతోపాటు ఎసెన్స్, వాటర్ ఎసెన్స్, టోనర్స్ అట్లా పెట్టుకోవడానికి ఇక్కడ ఫుల్ ఉంది. పర్ఫ్యూమ్స్ అయితే బాగా సెట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ నుండి ఇది మొత్తం స్పేస్ అనమాట. బాటిల్ పొడవు ఉన్నా కూడా బాగా పడుతుంది. అందుకే ఇలాంటిది ఒకటి పెట్టుకున్నాను. ఇది అక్కడ సెట్ చేసేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏమైతుందంటే డియోడ్రెంట్స్, పర్ఫ్యూమ్స్, లిప్ బామ్స్ ఎక్కడ చూసినా అక్కడక్కడే పడిపోతున్నాయి. ఎంత నీట్గా సెట్ చేసినా కూడా పైన కనిపిస్తున్నాయి కాబట్టి చాలా క్లట్టర్డ్గా కనిపిస్తుంది స్పేస్ అంతా. నేను వీడియోస్ తీసినప్పుడు జనరల్గా రూమ్లోకి రావాలన్నా కూడా వైబ్ సెట్ అవ్వట్లేదు. అందుకే ఇది ఒకటి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఏమైతుంది, డ్రాస్ ఉన్నాయి కానీ దాంట్లో నీట్గా కంపార్ట్మెంట్స్ లాగా ఏం లేకుండా పోయినాయి నాకు ఆర్గనైజ్ చేసుకోవడానికి. అండ్ నేను మొన్న వీడియోలో లేటెస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, మేకప్ బ్రషెస్ అన్నీ కొత్తగా తీసుకుంటున్నా అని చెప్పేసి. కొన్ని వచ్చినాయి, కొన్ని రావాలి ఇంకా. దాన్ని సెట్ చేసుకోవడానికి ఐ గాట్ దిస్ బ్యూటిఫుల్ బ్రష్ ఆర్గనైజర్. ఇట్లా మొత్తం రొటేటింగ్ మేనర్లోనే ఉంటుంది అనమాట. రొటేషన్ అయితే బెస్ట్, మనకి యూజ్ చేయడానికి చాలా సింపుల్ ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ క్యూట్. సేమ్ మ్యాచింగ్ కలర్స్లో పెట్టినాను. అండ్ దాంతోపాటు ఇది ఒకటి తీసుకున్నా. ఇది సెట్ ఆఫ్ ఐ థింక్ 20 వస్తాయి అనుకుంటా. ఇవి డ్రాస్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మేకప్ అనే కాదు, ఇన్ జనరల్గా మీరు డ్రాలో ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవాలి, చార్జర్స్, బేసిక్ ఆర్గనైజర్స్ దేనికైనా యూజ్ అయితే. నేను దీనికి సెట్ చేసుకున్నాను, మీరు దేనికైనా సెట్ చేసుకోవచ్చు. ఇవైతే చిన్న ఇయర్ రింగ్స్, చైన్స్ అట్లా నైట్ టైం తీసేది అలవాటు ఉంటుంది కదా, అవి సెట్ చేసుకోవడానికి. అండ్ సైజెస్ కూడా డిఫరెంట్ వచ్చినాయి. పెద్దవి వచ్చేసి 4 వచ్చినాయి, అండ్ మీడియం సైజ్ వస్తాయి కదా. మీడియం సైజ్లో ఒకటి లార్జ్, ఒకటి స్మాల్ ఉందన్నమాట. సో అలాంటివి డిఫరెంట్ కేటగిరీలో ఉన్నవి. అండ్ ఫుల్ ఇట్లా చిన్నగా ఉండేటివి వచ్చినాయి. మొత్తం 20 ఉన్నాయన్నమాట ఇందులో. ఇది మంచి ప్రైస్కి వచ్చింది, నాకు ఎక్కువ కాస్ట్ కూడా పడలేదు. వీటన్నిటితో నేను మొత్తం ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాక నేను వీడియో తీసి రీల్స్లో అట్లా పోస్ట్ చేస్తాను, మీరు చూడండి. అండ్ దాంతోపాటు ఐ గాట్ ఫ్యూ ఎసెన్షియల్స్ అనమాట. ఇది జింగ్సింగ్ వాటర్ బ్యూటీ ఆఫ్ జోసన్ నుండి. ఇది యాక్చువల్లీ ఇందులో నయాసినమైడ్ ఉంటుంది కాబట్టి నా స్కిన్కి బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. యాక్చువల్లీ కొంచెం యూజ్ చేసిన, ఒక 3-4 days నుండి వాడుతున్నాను. మీరు చూసినట్టయితే ఇట్ గివ్స్ వెరీ నైస్ బ్రైట్నింగ్. అంటే కొంచెం మంచి గ్లో వస్తే ఎట్లుంటుంది అట్లా అనిపిస్తుంది అనమాట. మంచి ఎసెన్స్ వాటర్ కోసం చూస్తూ ఉంటే దట్టు జెంటల్ అండ్ సటిల్ ఉండేది. యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దిస్ వన్. అండ్ బాడీ సన్ స్క్రీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇది 52 Sundays అనుకుంటా. 52 Sundays నుండి మిల్క్ సిరమైడ్ ఒకటి వస్తుంది కదా, ఇది యాక్చువల్లీ అజిత్ వాడుతూ ఉండే.
అజిత్ వాడే జ్యూస్ నాకు బాగా నచ్చింది. ఇట్ హ్యాస్ ఓట్స్ కాబట్టి బాడీకి చాలా మంచిగా సెట్ అవుతుంది. ఒకవేళ ఇది వద్దనుకుంటే మీరు విష్కేర్దన్నా తీసుకోండి. ఇది చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇది ఒకటి. అండ్ దాంతోపాటు ఐ గాట్ దిస్ వన్, ఇట్స్ ఫ్రమ్ వెల్లా. ఇది వెల్లా షాంపూ నేను చాలాసార్లు చూపించాను. ఎక్స్ట్రీమ్లీ డ్రై అండ్ ఫ్రిజీ హెయిర్ ఉన్న వాళ్ళు యూ షుడ్ ట్రై దిస్ వన్. ఇది అమేజింగ్ ఉంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఐ థింక్ ఇది నా 5th or 6th బాటిల్ అనుకుంటా, నాకు అంత నచ్చింది అనమాట. అండ్ ఇంకొకటి ఈ చిన్నది ఒకటి తీసుకున్నాను గైస్, ఇది ఎల్ఫ్ ఐ షాడో వస్తుంది కదా, సో సింగిల్ ఐ షాడో సెట్ అనమాట. ఇట్లా గ్లిటర్, ఈ కలర్ చూడండి ఎంత డిఫరెంట్ అండ్ యూనిక్ ఉందో. నేను ట్రై చేశాను దీన్ని, ఎంత బాగుందంటే అసలు వెరీ పిగ్మెంటెడ్. లుక్ అట్ దిస్, ఇట్లా కలర్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫంక్షన్స్ వేసుకునేటప్పుడు అయితే చాలా చాలా బాగుంటుందని నా ఫీలింగ్. బేసిక్ ఇవన్నీ ఈ కొన్ని తీసుకొని పెట్టుకుంటున్నాను నేను. ఇంకా చిన్న కొన్ని ఉన్నాయి, అవి ఇంకా రావాల్సి ఉన్నాయి. వచ్చినట్టు మీకు చూపిస్తున్నాను. వీటి లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, మీరు కావాలంటే డెఫినెట్లీ పర్చేస్ చేయొచ్చు. దర్శన్కి కాల్ చేసిన కియా దాటినామని చెప్పినారు. ఐ థింక్ ఇంకాసేపట్లో వచ్చేస్తారు, మనం వెయిట్ చేద్దాం వాళ్ళ కోసం. పింపుల్ ప్యాచ్ తీసుకున్నాను ఫేస్ షాప్ నుండి. ఇవి 72 వస్తాయన్నమాట టోటల్. నేను మిగతా బ్రాండ్స్ కూడా వాడి చూసినాను కానీ ఇవైతే నాకు స్ట్రాంగ్గా యాక్నే అంతా నీట్గా తీసేస్తాయి అనిపించింది. అంటే పస్ ఉంటుంది కదా, దాన్ని మాత్రమే తీసేస్తాయి అనమాట, స్పాట్స్ అట్లేం తగ్గదు. సో మీకు ఒక 2-3 డేస్లో ఫంక్షన్ ఉంది కానీ నా అలాగే మీకు కూడా పింపుల్ వచ్చింది అనుకుంటే జస్ట్ అట్లా పింపుల్ ప్యాచ్ వేసేసుకొని ఒక 2-3 డేస్ వేసేసుకుంటే అది కొంచెం ఫ్లాట్ అయిపోతుంది అనమాట. సో అందుకే ఇది తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు కానీ నాకు ఈ బ్రాండ్ నచ్చిందని చెప్పేసి చూపిస్తున్నా. దీంతోపాటు కింద ఆల్రెడీ ఓపెన్ చేసేసినాను. బేబీకి లిప్ కేర్ యూజ్ చేస్తాను అనమాట. నేను బేసిక్గా లిప్ బామ్ ఒకటి వాడతాను, బేబీ ఫారెస్ట్ అని చెప్పేసి, చాలా మంచి కంపెనీ అది. సో ఆ బేబీ ఫారెస్ట్ లిప్ బామ్ నేను స్టార్టింగ్లో తీసుకోండి, ఐ థింక్ మోర్ దాన్ 4 months వచ్చింది. ఖాళీ అయిపోయింటే అది ఒకటి తీసుకున్నాను. ఎస్ గైస్, నేను బేబీకి లిప్ బామ్ వాడతాను, డాక్టర్ అడిగిన తర్వాతే వాడుతున్నాను అనమాట. ఇట్ ఈస్ వెరీ సేఫ్, ఇట్స్ వెరీ సేఫ్ ఫర్ బేబీస్ అనమాట ఎస్పెషలీ. సో దాంట్లో అన్ని న్యాచురల్వే వాడింటారు కాబట్టి నేను ఇంకా వేరేవేవి ట్రై చేయలేదు, వేరే బ్రాండ్స్వి. అది బాగుంటుంది కాబట్టి అది తీసుకున్నా. నేను లింక్ ఇచ్చుంటాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. మా మమ్మీది ఇప్పుడే బట్టలు మట్టేసేది అయిపోయింది. ఇంతవరకు ఇమ్మగానే ఆడే వేడికి నా ఆడే ఉండాలంటుంది. ఎంతసేపు ఉన్నా బయట ఏడ్చదు. మొహం అంతా ఎర్రగా అయిపోతా ఉన్నా కూడా ఎక్కడ మమ్మీ ఉంటే అక్కడ కప్పుకొని ఆడుకుంటుంది. ఇట్లా ఆడుకుంటుంది, మొహం మీద వేసుకుంటుంది, మళ్ళీ తీస్తే మళ్ళీ వేసుకుంటుంది, అట్లా అలవాటు అయింది. మళ్ళీ తీసేసుకుంటుంది అవసరం లేనప్పుడు కదా. తీసుకుంటుంది ఆమె. మేడ అయితే ఇట్లా పైకి ఎత్తుతోంది. మేము అక్కడ నుండి పిలిస్తే ఇట్లా ఎత్తి చూస్తుంది. చూడు రౌండ్ అప్ దిండ్లు పెట్టినామన్నమాట. అజిత్ ఉండిందా ఇంతసేపు మేము తింటామని. ఎక్కడ అంటే అబాబ్ ఇక్కడ నుండి దొరలే స్టార్ట్ చేస్తే అక్కడికి పోతుంది అనమాట. వచ్చేస్తుంది. అందుకు అజిత్ అదొద్దు, మేడ చూడు ఎట్లా ఎత్తుతుందో. ఏది ఎత్తురా ఇంకోసారి. ఎత్తు. హాయ్ చెప్పు. ఇదో ఇదేదో ఉంది చూడు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అదొద్దు చూడు అబాబ్ ఎట్లా ఎత్తుతుందో. ఇక్కడ నుండి స్టార్ట్ చేసి అక్కడికి పోతుంది. అందుకే అజిత్ ఇంక ఇవన్నీ రౌండ్ అప్ చేసేసి పెట్టేసినాడు అనమాట. ఓకే లేసి కూర్చుందులే, ఎప్పుడెప్పుడు కూర్చుందామా అని వెయిట్ చేస్తున్నావు కదా. ఎప్పుడు కూర్చొని ఎప్పుడెప్పుడు బ్లాక్ తీస్తావా నువ్వు అమ్మలాగా. వెయిటింగ్ నాన్న, నువ్వు మాట్లాడితే అందరు వింటారు వీళ్ళు. చూడు 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 చూడు. హాయ్ చెప్పు. నీకోసం వెయిట్ చేస్తున్నారంట. హాయ్ అందరికి అను. హాయ్ అందరికి. నమస్తే అను. నమస్తే అందరికి. నమస్తే చెప్పు. నమస్తే అందరికి అను. మా మమ్మీకి ఈరోజు ఫింగర్ ఎంతగా కాలింది చూడండి గైస్. అది మామూలు నేను ఎప్పుడు పెద్ద అగ్గిపట్లే వాడేదన్నమాట. వాళ్ళు వచ్చినప్పటి నుంచి చిన్నది అంటే లేవని ఇచ్చిపోయింది నిన్న. అదేమైంది ఇట్లా గీకుతాండా. ఇట్లా చూపి ఎంత బొబ్బు వచ్చింది తెలుసా అసలు. అది ఇట్లా గీకుతా అంటే మొత్తం అగ్గిపెట్టి అంటుకుంది చేతిలోనే. అటుకి ఇసురు కొట్టిన, లేదంటే ఏలంతా కావాల్సింది. అగ్గిపెట్టి మొత్తం అంటేసుకుంది. అది నేను బ్లింకిట్ లో అన్ని ఆర్డర్లు పెడతా అంటాను గైస్. నాకు చెప్తే నేను పెడతా కదా పెద్ద అగ్గిపెట్టి కావాలని. ఏమోలే మళ్ళీ చిన్న వేళ్ళనే ఆంటీకి చెప్పింటే అవి చిన్నది ఇచ్చింది. ఆ చిన్నది ఇట్లా గీకినానమ్మ ఒకటి, అది ఎట్లా అంటుకుందేమో నాకే తెలుదా, మొత్తం అంటుకుంది చేతిలోనే. చిన్న అగ్గిపెట్టి ఎప్పటికైనా డేంజరే మమ్మీ, పెద్దవి. అప్పుడు పిండికి కానీ పడిందంట మా మీద చెప్తుంది. ఇప్పుడు నాకు తెలుదా, నేను వాడలే అది ఈ లోపల. అసలు ఎవరు తీసుకోవద్దండి, పెద్దవే వాడండి, సేఫ్టీ ఉంటాయి. అట్లీస్ట్ దీపం వెలిగిల్లని ఇట్లా గీసిన అంటే ఇంకా వెలిగింది కానీ వెలిగిలే, మొత్తం అట్లే అంటుకుంది. ఇసురు కొట్టినా అయినా గానీ ఇదంతా కాలింది, బొబ్బు వచ్చింది. అది కాక పాప ఈ రోజు మార్నింగ్ నుండి కొంచెం ఏడ్చుకుంటా లేస్తే ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. అసలు ఇప్పటి వరకు ప్రతి రోజు నవ్వుకుంటానే లేస్తుంది, ఏడ్చుకుంటే ఎప్పుడు లేదనమాట. ఏ టైం అయినా ఎందుకో మరి తెలియదు, 4 గంటల నుంచి ఏడ్చుకుంటానే లేచింది. 4 గంటలకు పాలు తాగి మళ్ళీ పడుకునేస్తాండి రోజు. ఈ రోజు అది నిన్నంతా నేను దేవుని ఫోటోలు అన్ని కడుక్కోను కదా, అట్లా అయితే పాలు తాగింది మళ్ళీ పడుకునేసింది. నేను స్నానానికి వెళ్ళిపోయినా అన్ని దీనిలో ఇట్లా పెట్టేసి.
ఈ రోజు అయితే అస్సలు పడుకోలే. ఏమైంది నాన్న ఈ రోజు నీకు? చెప్పు. పొట్ట నొప్పించిందా? ఓకే, ఎత్తద్దులే, ఎత్తకుండానే చెప్పు, వింటారు వాళ్ళు. ఏమైంది నీకు? చెప్పు. ఏమైంది? పొట్ట నొప్పించిందా? బాలేదా? చెప్పు. ఏం చేసినావో చెప్పు నువ్వు. ఏమైంది చెప్పు నాన్న. చెప్పు. అదో చెప్తాను చూడండి. ఓకే 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 చాలు. మరి మెడ నొప్పిస్తుంది రే. నాకేమో ఆ వీడియో ఏఐ వీడియో పాపది చేసేది సరిపోయింది. నిన్నటి నుంచి వాళ్ళు ఎవరో ఫస్ట్ చేస్తామని చెప్పినారు, మళ్ళీ చేయలేదన్నమాట, యాండ్ ఇచ్చేసినారు. పాపము ఒక రోజు అంతా పెట్టింది వీడియో చేసేకి. అవునవును, కానీ సూపర్ వచ్చింది. చూస్తుర్లే నిదానంగా మీరు. ఒక రోజు ఫంక్షన్ అయిపోయినా బాగుంది. ఒక రోజు అంతా కష్టపడింది. వేరే వాళ్ళు అయితే చేయలేరు స్వామి. పొద్దున 11 స్టార్ట్ చేసింది, రాత్రి 2-3 అయింది. మళ్ళీ ఈ రోజు టైం పట్టింది సుమారుగా. అది కాకుండా చెప్పుకోవచ్చు మరి పొద్దున నేనే చేసింది ఈ వీడియో అని. అదే 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 చాలా బాగా వచ్చింది, సూపర్ గా వచ్చింది. మీకు కానీ అందరికి నచ్చుతుంది. ఓకే బాయ్ చెప్పు నాన్న. బాయ్ గాయ్స్, మళ్ళీ మాట్లాడతాను. బాయ్ అందరికి అను, నమస్తే అందరికి అను. హాయ్ 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 ఎవ్రీవన్. ఏందో తెచ్చినావు మళ్ళా పాప కోసం? పాప కోసం బట్టలు తెచ్చినా కొంచెమా? ఎన్ని తెచ్చినావు కొంచెం అంటే? కొంచెం అంటే ఒక 10-15 సెట్లు తెచ్చిన. 10-15 కొంచెమా? అంటే ఈసారి నేను చెప్పినాను గైస్ అన్ని కాటన్వే తీసుకురా అని చెప్పి. సమ్మర్ కదా మనకే అసలు చాలా వేడిగా ఉంది. ఏం చూస్తున్నావు? డ్రెస్సెస్ నీకే అని చూస్తానవా నాన్న? చూడు చూడు ఏమి మంచి మంచి డ్రెస్సెస్ అన్ని తీసుకొని వచ్చినట్టు చూడు డాడా. అదొకటి, అది మొత్తం షార్ట్ విత్ సెట్ చూడమా, బాగుంది కదా క్యూట్గా. ఇంకా ఇంకేమేమి ఉన్నాయి? ఏది? అవునా, బాగుంది కదా, చాలా బాగుంది. నీవే అని డ్రెస్సులు అర్థమైందా నాన్న నీకు? డ్రెస్సెస్ నీవే అని అర్థమైందా అంటాను. ఓ ఇది థిక్గా లేదా? ఓకే, పల్సగా ఉంటే బెటర్. ఓకే బాగుంది. ఆ డ్రెస్సెస్ అన్ని పాపకి తీసుకొచ్చినాడు. అండ్ జూలీ సాఫ్ట్ అయి ఒకటి తెచ్చింది గైజ్. ఇది కూడా క్యూట్గా ఉంది కదా కలర్. దర్శన్ దీన్ని వాష్ చేపించిద్దాం అంటున్నాడు, ఎందుకంటే అక్కడ డస్ట్ అంతా ఉంటుంది కదా, మళ్ళీ పిల్లలు అసలే నోట్లో పెట్టుకుంటారు, దీన్ని ఒకసారి వాష్ చేపిస్తే బెటర్. సో దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ఇంకా రేపటి నుండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా ఈవెంట్వి వర్క్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఫుల్ బిజీగా ఉంటాం అనమాట. కానీ స్టే ట్యూన్, బ్లాగ్స్ అయితే సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. మమ్మీ బ్లౌజెస్, శారీస్, జ్యువెలరీ అంతా వచ్చేసింది కదా, రేపు ఇంకా రావాల్సినవి ఉన్నాయి. నేను ఏమనుకున్నానంటే ఒకేసారి వచ్చిన తర్వాత అంతా పెట్టేస్తాను బ్లాగ్లో, మీరు మిస్ అవ్వకుండా చూడండి. అన్ని డీటెయిల్స్ ఇస్తాను గైస్, అన్ని డీటెయిల్స్ ఇస్తాను. కానీ ఏది పెయిడ్ కొలాబ్ కాదు. నేను ఏ ఇన్ఫర్మేషన్ చెప్పినా నేను ఫుల్ అమౌంట్ పెట్టి తీసుకోండేటివే. సో డెఫినెట్గా మీకు యూజ్ అవుతుందనే చెప్తాను అనమాట. నాకు గుర్తున్నంత వరకు ప్రైజెస్ కూడా చెప్తాను, ఎందుకంటే కొంతమంది నేను కొన్ని నేను ఆర్డర్ ఇచ్చి కొంతమంది దగ్గర 1 month బిఫోర్ నుండే చేయించుకున్నా. సో ఒకసారి నాకు ప్రైజెస్తో పాటు నేను మెన్షన్ చేస్తూ వెళ్తాను అనమాట, ఈవెంట్కి ఎంత అయింది, ఏంటి, దేనికి ఎంత అయింది అని చెప్పేసి. సో ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. యా, సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గాయ్స్. బాయ్ దర్శను. కొత్త డ్రెస్సులు ట్రై చేస్తున్నారు పాపకి, అన్నీ కాదు ఒకటి వేస్తున్నారు నైట్ డ్రెస్. బాయ్.